సో ఈ వీడియోలో ఐగెన్ వాల్యూస్ అండ్ ఐగెన్ వెక్టార్స్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ 3x3 ఎలా సాల్వ్ చేయాలో చెప్తాను. ఇది ఒక్కటి జాగ్రత్తగా వింటే ఈ కాన్సెప్ట్ క్లియర్ అనమాట. సో ఫస్ట్ ఏంటి, మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్ రాసుకుందాం. A ఈజ్ ఈక్వల్ టు 2 1 -1 1 1 -2 -1 -2 1. సో ఇప్పుడు మన ఏ మ్యాట్రిక్స్ ఏంటో తెలుసుకున్నాం కదా. ఇక్కడ ఏం చేయాలి, మనము క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో CH అంటే క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఎలా తీసుకుంటాము, A - λI × x ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఇది మన క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. బట్ 3x3 మ్యాట్రిక్స్ వచ్చినప్పుడు నేను ఒక కండిషన్ చెప్పాను. ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, మనము డిటర్మినెంట్ ఆఫ్ ఏ కనుక్కోవాలి. 3x3 మ్యాట్రిక్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ వీ నీడ్ టు ఫైండ్ డిటర్మినెంట్ ఆఫ్ ఏ. డిటర్మినెంట్ ఆఫ్ ఏ అంటే ఏంటి, ఎలా కనుక్కుంటాం ఈ డిటర్మినెంట్ ఆఫ్ ఏ అంటే, మనం ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్కి లాంబ్డాని యాడ్ చేయాలి. అంటే 2 - λ 1 -1, ఇక్కడ వచ్చేసి మళ్ళీ 1 - λ -2. లైక్ A - λI ఫామ్ కాబట్టి మనం ఏం చేస్తామంటే ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఏవైతే మనకు ఉన్నాయో వాటికి మనము లాంబ్డాతో సబ్ట్రాక్షన్ అనేది చేస్తాం. సో ఈ పార్ట్ అయితే అయిపోయింది. దీని మొత్తాన్ని 0కి ఈక్వల్ చేసుకోవాలి. ఇప్పుడు మనం డెట్ కట్టాలి. సో డిటర్మినెంట్ ఏమవుతుంది అప్పుడు, 2 - λ × 1 - λ హోల్ స్క్వేర్ -4 -1 × 1 - λ -1 × 2 -1 × -2 -1 - λ × -1 ఈజ్ ఈక్వల్ టు 0. మీకు డిటర్మినెంట్ కట్టడం వచ్చు కదా. ఇది ప్లస్, ఇది మైనస్, ఇది ప్లస్గా తీసుకొని చేస్తాము. దీనికి డెట్ కట్టేటప్పుడు ఏం చేస్తాము, ఈ రో ఈ కాలమ్ని ఎక్స్క్లూడ్ చేసేసి ఈ 4 ఎలిమెంట్స్కి డిటర్మినెంట్ కడతాం. సేమ్ ఫర్ ఆల్ ది అదర్ థింగ్స్ ఆల్సో. నౌ సింప్లిఫై దిస్. 2 - λ 1 - 2 λ ప్లస్ λ² -4 -1 × 1 - λ -2 -1 × -2 -1 ప్లస్ λ ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఏమొస్తుంది, 2 - λ × 1 - 2 λ ప్లస్ λ² -4 -1 - λ -2 -1 × -2 ప్లస్ 1 - λ ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ 2 - λ × λ² -2 λ -3 -1 × -1 - λ -1 × -2 ప్లస్ 1 - λ ఈజ్ ఈక్వల్ టు 0. 2 - λ × λ² -2 λ -3 plus 1 plus lambda, again you'll get plus 1 plus lambda is equal to 0. సో ఇది మొత్తాన్ని సింప్లిఫై చేస్తే మనకి 2 λ² -4 λ -6 λ³ ప్లస్ 2 λ² ప్లస్ 3 λ ప్లస్ 2 λ is equal to 0 వచ్చింది. ఇప్పుడు ఏమవుతుంది, ఇది -λ³ ప్లస్ 4 λ² ప్లస్ λ -4 ఈజ్ ఈక్వల్ టు 0. సో మనం ఏం చేస్తాము, విల్ మల్టిప్లై దిస్ హోల్ బై మైనస్. సో మల్టిప్లై బై మైనస్ అప్పుడు ఏమవుతుంది, సో మైనస్తో మల్టిప్లై చేస్తే మనకేముంది, -λ³ ప్లస్ 4 λ²
ప్లస్ లాంబ్డా మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని మైనస్తో మల్టిప్లై చేస్తే దీని మొత్తాన్ని మైనస్తో మల్టిప్లై చేస్తే మనకి లాంబ్డా క్యూబ్ మైనస్ 4 లాంబ్డా స్క్వేర్ మైనస్ లాంబ్డా ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0 అయితే వచ్చింది. సో ఫస్ట్ మనం ఇక్కడ ఏం చేయాలి, ఒక రూట్ అయితే కనుక్కోవాలి. ఎలా కనుక్కుంటాం ఒక రూట్ని మనము? సో మనం క్యాలిక్యులేటర్లో, సైంటిఫిక్ క్యాలిక్యులేటర్లో ఈ రూట్స్, ఈ కోఎఫిషియన్స్ ఇస్తే మనకు ఒక రూట్ లాంబ్డా 1 ఈజ్ ఈక్వల్ టు 1 అని వస్తుంది. సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ యూజ్ చేసి మీరు రూట్స్ కనుక్కుంటే ఒక రూట్ లాంబ్డా 1 ఈజ్ ఈక్వల్ టు 1 అని వస్తుంది. ఆ రూట్తో మనము మిగతా 2 రూట్స్ని కనుక్కుంటాం. ఎలా? సో వాట్ ఐల్ డూ ఇస్ ఐల్ డూ డివిజన్. సో ఇక్కడ ఏంటి, నాకు ఏమేమి ఉన్నాయి, నేను ఇప్పుడు వీటి కోఎఫిషియన్స్ రాసుకుంటాను. 1 -4 -1 4. నాకు వచ్చిన రూట్ ఏమో 1. ఇప్పుడు దీన్ని నేను యూజ్ చేసి కనుక్కుంటాను. ఎలా? ఫస్ట్ డిజిట్ 0 పెట్టుకోవాలి. సో 1 - 0 విల్ బి, ఆర్ 1 + 0 విల్ బి 1. 1 × 1 ఎంత? 1. -4 + 1 అంటే -3. 1 × -3 ఎంత? -3. -1 - 3 అంటే -4. 1 × -4 ఎంత? -4. సో ఇక్కడ మనకి రిజల్టెంట్లో 0 రావాలి. 0 అయితే వచ్చేసింది. నెక్స్ట్ స్టెప్ ఏంటి? x² - 3x - 4 ఈజ్ ఈక్వల్ టు 0. సో దీనికి ఇప్పుడు మనం ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేయాలి. ఫ్యాక్టరైజేషన్ ఎలా చేస్తాము? మనకి మల్టిప్లై చేస్తే -4 రావాలి, ఎడిషన్ చేస్తే -3 రావాలి. అంటే -4 1 చేస్తే -4 + 1 మనకి -3 వస్తుంది. ఎస్ ఆర్ నో? సో వాట్ విల్ డూ దిస్ ఫ్యాక్టరైజేషన్ పార్ట్. అప్పుడు x² - 4x + x - 4 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. దెన్ x × x - 4 + 1 × x - 4 ఈజ్ ఈక్వల్ టు 0. x - 4 × x + 1 ఈజ్ ఈక్వల్ టు 0. x ఈజ్ ఈక్వల్ టు 4 అండ్ x ఈజ్ ఈక్వల్ టు -1 వచ్చింది. అంటే మన లాంబ్డా 2 వాల్యూ 4 అండ్ ఇంకొక లాంబ్డా 3 వాల్యూ ఎంత వచ్చింది? -1 వచ్చింది. సో టోటల్లీ మనకిప్పుడు లాంబ్డా 1 ఈజ్ ఈక్వల్ టు 1. ఈ రూట్ మనం క్యాల్సీ ద్వారా కనుక్కోవచ్చు. లాంబ్డా 2 ఈజ్ ఈక్వల్ టు 4, లాంబ్డా 3 ఈజ్ ఈక్వల్ టు -1. ఈ 3 రూట్స్ వచ్చాయి. నెక్స్ట్ ఏం చేస్తాము? సో ఇప్పుడు మనకు వచ్చిన రూట్స్తో విల్ సబ్స్టిట్యూట్ ఇన్ a - లాంబ్డా × x ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ ఫైండ్ వెక్టార్స్. సో ఫస్ట్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 1 అంటే లాంబ్డా 1 ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు a - లాంబ్డా × x ఈజ్ ఈక్వల్ టు 0 ఏమవుతుంది? మనకున్న మ్యాట్రిక్స్ ఏంటి? 2 1 -1 1 1 -2 -1 -2 1. ఓకే, లాంబ్డా వాల్యూ 1 అంటే a - 1 × I తీసుకోవాలిగా. 1 0 0 0 1 0 0 0 1. దిస్ విల్ బీ అవర్ I మ్యాట్రిక్స్. ఇది సాల్వ్ చేస్తే ఏమవుతుంది? 2 1 -1 1 1 -2 -1 -2 1 -1 0 0 0 1 0 0 0 1. So if we solve this, we will get 2 - 1 1 1 - 0 1 -1 -0 -1. Next 1 - 0 1 1 - 1 0 -2 - 0 -2 -1 - 0 -1 -2 -0 -2 1 -1 0. సో ఇది మనకు వచ్చిన మ్యాట్రిక్స్. సో దీని ద్వారా మనము దిస్ విల్ బీ ఈక్వల్ టు 0 కదా. సో హౌ విల్ గెట్ ది ఈక్వేషన్స్? x + y - z ఈజ్ ఈక్వల్ టు 0 ఒకటి, x - 2z ఈజ్ ఈక్వల్ టు 0 ఒకటి, -x - 2y ఈజ్ ఈక్వల్ టు 0 ఒకటి వచ్చింది. సో ఇప్పుడు ఏమవుతుంది? మనము
వీటితో we need to find x, y and z values. సో మనకు వచ్చిన మ్యాట్రిక్స్ ఏంటి? 1 1 -1 1 0 -2 -1 -2 0. ఇది మనకు వచ్చిన మ్యాట్రిక్స్ ఎక్స్ వై జెడ్. మనం ఈ 3 వాల్యూస్ కనుక్కోవడానికి ఏదైనా 2 రోస్ యొక్క కోఎఫిషియెంట్స్ తీసుకున్నాను. నేను ఫస్ట్ 2 రోస్ తీసుకుంటున్నా. ఓకే, సో వీటి హెల్ప్తో మనం XYZ వాల్యూస్ కనుక్కుంటాం. ఎలా? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -y ఈజ్ ఈక్వల్ టు జెడ్. ఇది అన్ని సమ్స్కి కామన్. దీనికి నేను వాటి కోఎఫిషియెంట్స్ తీసుకుంటా. హౌ? ఎక్స్ కన్సిడర్ చేసేటప్పుడు ఎక్స్ రో తీసేసి మిగతా వాటికి తీసుకోండి. అంటే ఇక్కడ 1 -1 0 -2 వస్తుంది. వైకి తీసుకునేటప్పుడు ఏమొస్తుంది మనకి? 1 -1 1 -2 వస్తుంది. నెక్స్ట్ జెడ్కి తీసుకునేటప్పుడు 1 1 1 0. మనం దేనికైతే తీసుకుంటున్నామో ఆ వేరియబుల్ కాలం వదిలేసి మిగతా వాటికి కన్సిడర్ చేస్తే, now if we find the determinant for this, we'll get -2 -1 అంటే ఎంత? ఇక్కడ -2 వస్తుంది. -y సో వైకి డెట్ కడితే ఏమవుతుంది? -2 -1 అండ్ z ఈజ్ ఈక్వల్ టు 0 -1 అంటే ఇది మొత్తాన్ని మనం ఒక వేరియబుల్కి ఈక్వల్ చేసుకోవాలి. దిస్ విల్ బీ ఈక్వల్ టు t. ఓకేనా? సో వాట్ ఐ విల్ గెట్? x by -2 ఈజ్ ఈక్వల్ టు -y by -2 + 1 ఈజ్ ఈక్వల్ టు z by -1 ఈజ్ ఈక్వల్ టు t వచ్చింది. అంటే x ఈజ్ ఈక్వల్ టు -2t -y ఈజ్ ఈక్వల్ టు -t. అంటే y ఏమవుతుంది అప్పుడు? y ఈజ్ ఈక్వల్ టు t అవుతుంది. z ఈజ్ ఈక్వల్ టు -t. సో మై x, y and z విల్ బీ -2t, ఇది 1t, ఇది -1t. సో ఆటోమేటికల్లీ నా x1 వెక్టార్ ఏమొస్తుంది అప్పుడు? x1 ఈజ్ ఈక్వల్ టు t ఇంటూ t కామన్ తీస్తే -2 1 -1. దిస్ ఈజ్ x1 వెక్టార్. ఇది ఎయిగన్ వెక్టార్ ఫర్ λ1 ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు λ2కి λ3కి కూడా అంతే కనుక్కోవాలి. లెట్స్ సీ దట్. సో λ2 ఈజ్ ఈక్వల్ టు 4 తీసుకుంటే ఇప్పుడు ఏంటి? a మైనస్ λi ఇంటూ x ఈజ్ ఈక్వల్ టు 0. సో మన మ్యాట్రిక్స్ ఏంటి? ఏ మ్యాట్రిక్స్? 2 + 1 -1 1 1 -2 -1 -2 1 మైనస్ లాంబ్డా ఏంటి? 4. I మ్యాట్రిక్స్ 1 0 0 0 1 0 0 0 1. ఇప్పుడు ఇది సాల్వ్ చేస్తే ఏమొస్తుంది మనకి? 2 1 -1 1 1 -2 -1 -2 1 minus 4 0 0 0 4 0 0 0 4. ఇది కదా. If we solve this part, we will get -2 1 -1 1 -3 -2 and then -1 -0 -1 -2 -3. ఎలా వచ్చింది ఇది? 2 -4 అంటే -2, 1 -4 అంటే 1 -0 అంటే 1, -1 -0 అంటే -1, అగైన్ 1 -0 1 1 -4 -3 -2 -0 -2 -1 -0 -1 -2 -0 -2 1 -4 -3. దిస్ ఈజ్ ద మ్యాట్రిక్స్ వి గాట్. ఇప్పుడు ఏం చేస్తాం మనము? సో దీన్ని a మైనస్ లాంబ్డా i ఇంటూ x ఈజ్ ఈక్వల్ టు 0. మనకి a మైనస్ లాంబ్డా i వచ్చేసింది. ఇది మన a మైనస్ లాంబ్డా i. ఇప్పుడు దీన్ని ఏం చేస్తాము? -2 1 -1 1 -3 -2 ఇంటూ x ఏంటి? x y z. దిస్ విల్ బీ ఈక్వల్ టు 0. అప్పుడు మనకి ఈక్వేషన్స్ ఎలా వస్తాయి? -2x + y - z ఈజ్ ఈక్వల్ టు 0, x - 3y - 2z ఈజ్ ఈక్వల్ టు 0,
-x -2y -3z = 0. ఇవి మనకు వచ్చిన ఈక్వేషన్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఎక్స్ వై జెడ్ వాల్యూస్ని కన్సిడర్ చేయాలి. సో ఇక్కడ కూడా ఏదైనా 2 రోస్ యొక్క కోఎఫిషియన్స్ని తీసుకోవచ్చు కదా. సో ఎక్స్ వై జెడ్ నేను ఫస్ట్ 2 తీసుకుంటున్నా. -2 1 -1 1 -3 -2. సో వీటి హెల్ప్తో అగైన్ ఇందాక ఎలా అయితే చేసామో అలానే చేస్తాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -y ఈజ్ ఈక్వల్ టు z ఈజ్ ఈక్వల్ టు సమ్ వేరియబుల్ t అనుకుంటే వాట్ విల్ గెట్ నౌ. సో ఎక్స్ బై దీనికి డిటర్మినెంట్ అంటే 1 -1 -3 -2. వైకి ఏమొస్తుంది -2 -1 1 -2. జెడ్కి ఏమొస్తుంది -2 1 1 -3. సో ఇఫ్ వి సాల్వ్ దిస్ అప్పుడు ఎక్స్ ఏమవుతుంది -2 -3 అంటే ఎంత వస్తుంది మనకి -2 -3. దెన్ -y అంటే 4 + 1. ఇక్కడ z దీనికి డెట్ కడితే 6 -1. దిస్ విల్ బీ ఈక్వల్ టు t. ఇఫ్ వి సాల్వ్ దిస్ x by -5 ఈజ్ ఈక్వల్ టు -y by 5 ఈజ్ ఈక్వల్ టు z by 5 ఈజ్ ఈక్వల్ టు t. అంటే x ఈజ్ ఈక్వల్ టు -5t, y ఈజ్ ఈక్వల్ టు -5t, z ఈజ్ ఈక్వల్ టు 5t వచ్చింది. సో x2 ఏమవుతుంది అప్పుడు -5t -5t 5t. ఇందులో నుండి t కామన్ తీస్తే ఆర్ -5t కామన్ తీస్తే -1 -1 1. సో దిస్ ఈజ్ అవర్ వెక్టార్. అంటే ఫర్ x2 ద వెక్టార్ ఈజ్ x2కి xyz వెక్టార్ ఏమొచ్చింది -1 -1 1 when λ2 is equal to 4. Same we'll find for λ3 is equal to -1. సో λ3 is equal to -1 కన్సిడర్ చేస్తే a minus λ is equal to 0 ఫైండ్ అవుట్ చేయాలి. ఏ మ్యాట్రిక్స్ ఏంటి 2 1 -1 1 1 -2 -1 -2 1. ఓకే మైనస్ λ ఏంటి -1 ఇంటూ 1 0 0 0 1 0 0 0 1. ఇది మొత్తాన్ని 0కి ఈక్వల్ చేయాలి కదా మనం. అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి a మైనస్ λi కనుక్కోవాలి. ఇది సాల్వ్ చేస్తే విల్ గెట్ a మైనస్ λi పార్ట్. సో ఇఫ్ వి సాల్వ్ దిస్ వీ విల్ గెట్ 2 1 -1 1 1 -2 -1 -2 1. మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ 1 0 0 0 1 0 0 0 1. ఓకే సో ఫైనలీ ఇది మొత్తం సాల్వ్ చేస్తే మనకి 3 1 -1 1 2 -2 -1 -2 2. ఇప్పుడు వీ నీడ్ టు డూ x ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఇది a మైనస్ λi ఇంటూ x ఈజ్ ఈక్వల్ టు 0. సో వాట్ విల్ హ్యాపెన్ 3 1 -1 1 2 -2 -1 -2 2 x y z ఈజ్ ఈక్వల్ టు 0కి ఈక్వల్ చేస్తే మనకి ఈక్వేషన్స్ ఏమొస్తాయి 3x + y - z ఈజ్ ఈక్వల్ టు 0, x + 2y - 2z ఈజ్ ఈక్వల్ టు 0, -x - 2y + 2z ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది. సో వీటి హెల్ప్తో నేను ఏం చేస్తాను XYZ వాల్యూస్ కనుక్కుంటాను. సో ఇవి మనకు వచ్చిన ఈక్వేషన్స్. సో వీటితో నేను ఎక్స్ వై జెడ్ కనుక్కోవాలి. అంటే నేను మళ్ళీ ఫస్ట్ 2 కోఎఫిషియన్స్ కన్సిడర్ చేస్తా 1 2 -2. సో వీటి హెల్ప్తో విల్ ఫైండ్ x ఈజ్ ఈక్వల్ టు -y ఈజ్ ఈక్వల్ టు z ఈజ్ ఈక్వల్ టు సమ్ వేరియబుల్ t. సో ఇప్పుడు x వాల్యూస్ ఏంటి 1 -1 2 -2. y వాల్యూస్ ఏమొస్తాయి 3 -1 1 -2. z values 3 1 1 2. So we'll solve it. So x will be
-2 + 2 -y by -6 + 1 and z will be 6 - 1 = t. ఇప్పుడు ఏమవుతుంది ఇది x/0 = -y by -5 z/5 t కదా. ఈ మైనస్ క్యాన్సిల్ అయిపోతే విల్ గెట్ x/0 = y/5 z/5 t. అంటే x = 0t, y = 5t, z = 5t. అప్పుడు xyz వెక్టర్ ఏమవుతుంది 0t 5t 5t. ఇందులో 5 కామన్ తీస్తే t కామన్ తీస్తే 0 5 5 అనేది మన వెక్టర్ అయితే వచ్చింది. ఇంకా ఏం చేయొచ్చు మనం ఇప్పుడు ఇక్కడ 5ని కూడా కామన్ తీస్తా. 5t కామన్ తీస్తే 0 1 1. సో ఇది నా వెక్టార్ xyz. సో ఫైనల్లీ xyz వెక్టార్ ఏమొచ్చింది 0 1 1 వచ్చింది. వెన్ λ3 = -1. సో దిస్ ఈజ్ ద ఎయిగన్ వెక్టార్. సో ఇలా మీరు రూట్స్ని కనుక్కొని ఎయిగన్ వెక్టార్స్ని క్యాలిక్యులేట్ చేయాలి. This is how we do eigenvalues and eigenvectors for 3x3 matrix. I hope you understood this.